ప్రజెంట్ మనం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. రానున్న రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తథ్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇటు దానం నాగేందర్ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో దానం నాగేందర్ మీద వేటు పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. ఈ విషయం ఇప్పటికే స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ 2-3 వారాల్లో ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ తేల్చి కూడా చెప్పేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఇక్కడ దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉందా? సో మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తాండ్ర మేఘన గారు ఉన్నారు. అక్క నమస్తే. మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. మళ్ళా తెలంగాణ మొత్తం మళ్ళా ఖైరతాబాద్ వైపు చూస్తుంది. మీకు అందరికీ తెలిసిందే, మీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. అది మరొక విషయం. ఒకవేళ పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై కొంచెం వరకు విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ గెలవడము అనేది మళ్ళా ఇప్పుడు టికెట్ ముందు రేవంత్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తాడా అది చూసుకోండి. ఎందుకంటే మాకున్న సమాచారం ప్రకారం మాత్రం నాగేందర్ అన్నకు మాత్రం బీఫామ్ ఇయ్యడు, టికెట్ ఇయ్యడు అని మాకు తెలుసు. ఒకవేళ ఇచ్చినా గానీ పోటీలో నిలబడ్డా గానీ నాగేందర్ అన్నకు బాగా తెలుసు. బీఆర్ఎస్ సైన్యం అంటే ఏందో తెలుసు. బీఆర్ఎస్ ఫీల్డ్ లో దిగితే పని ఎట్లా చేస్తారన్న సంగతి నాగేందర్ అన్నకు బాగా తెలుసు. మీరు చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పని ఏందో తెలుసు అంటున్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పని ఏందో జనాలు చూసారు కదా. బీఆర్ఎస్ పని మొత్తం యావత్ తెలంగాణ చూసింది. కరెక్ట్ గా చేసినాం, కరెక్ట్ ఓట్స్ పడ్డాయి. మీరు మీడియా వాళ్ళు చెప్పండి. ఆ ఒక్క ఇప్పుడు వాళ్ళు మేము గెలిచినాము అన్న ఒక ఇట్లా కాలర్ ఎగ్రేసేంత కూడా ఉందా? మేము బాజాప్తా కాలర్ ఎగ్రేసుకొని చెప్తాం. మేం ప్రజల్లో పోయినాం, మేం ప్రజల మంచి చెడు ఏందో మాట్లాడినాం. ప్రజల గుండెలో కేసీఆర్ ఉన్నాడు. ఇంకా గోపీనాథ్ అన్న, ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో గోపీనాథ్ అన్న చేసిన డెవలప్మెంటే గాని ప్రజల్లో ఉన్న ఆయనకు ఆదరణ గాని ఎంత ఉందో మాకు తెలుసు. ఇంకా వాళ్ళు ఒక్క రోజులో ఇప్పుడు ఒక్క రోజు ముందు 10వ తారీఖు నవంబర్ 10వ తారీఖు నైట్ వరకు బీఆర్ఎస్ అని సర్వైలు చూపించినాక పాపం మా రేవంత్ అన్న ఏం చేసిండు, సీటు ఎందుకంటే మన కాంగ్రెస్ లో అందరు కొనుక్కోవాల్సింది, ఎవరికి ఇంకా కొనుక్కున్నా శాశ్వతం కాదు. ఈ సీటు ఓడిపోతే నాకు ఎక్కడ ఈడ కూర్చొని నేను ఇంత అరాచకం చేస్తున్నా, మళ్ళీ ఈ 3 సంవత్సరాలు కూడా నాకు ఉండదు అన్న ఒక నినాదంతో ఆయన భయం పడ్డాడు. ప్లస్ ఇంకా నవీన్ యాదవ్ గారు 3 సార్లు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో, చదువుకున్నా, నేను లోకల్, నేను బీటెక్ చేసిన, నువ్వు చదువుకున్న వాడివైతే ఆ అరాచకాన్ని ఆపుతుంటివి. నీకు ప్రజల్లో ఆదరణ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆపుతుండే. నువ్వు ఆపలే. నువ్వు కూడా అదే అరాచకానికి నీకు మద్దతు, ఇంకా నార్మల్ మద్దతులు తీసుకోలేడు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు కాంగ్రెస్ ది వీళ్ళు అనుకుంటారు మేం విజయం సాధించడం కాదు. ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ సాపుది ఆ విజయం. ఎందుకంటే ఆయన మద్దతు లేకుండా మన బండి సంజయ్ అన్న పాపం ఆయన కూడా కొంచెం, ఇంకా మెయిన్ ఏంటంటే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పాపం ఆయన త్యాగం చేసేసిండు. ఆయన ఓట్లు లాస్ట్ పోయినప్పుడు ఆయన ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఏ అభ్యర్థి కన్నా చేసిండు, బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కు త్యాగం చేసిండా లేకపోతే కాంగ్రెస్ కు త్యాగం చేసిండు. ఎందుకు అనంటే ఒక్క రోజు ముందు అన్న మన సంజయ్ అన్న బాగా భారీ డైలాగులు కొట్టిండు. ఏమని, మేము ఓడిస్తాము, మనం కొట్లాడుకోవద్దు, బీఆర్ఎస్ ని ఓడించాలా, అది ఇది అని మాట్లాడిండు. అన్న మాట మీద ఖచ్చితంగా నిలబడ్డాడు. ఓటు ఇప్పుడు లంక దీపక్ రెడ్డికి ఓటు బ్యాంక్ అనేది ఉండే. పాపం లాస్ట్ ఇయర్ కొట్లాడినప్పుడు ఒక మాగంటి సునీతమ్మ గారి హస్బెండ్ మీద కొట్లాడిండు. అప్పుడే 25,000 ఓట్లు ఓటు బ్యాంక్ ఉంది. అదే ఓటు బ్యాంకు భార్య దగ్గరికి, ఒక ఆడమ్మ దగ్గరికి రాగానే ఆ ఓటు బ్యాంక్ ఎట్లా పడిపోతుంది? ఎవరికి పడిపోతుంది? ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. అటువంటి ఓట్లన్నీ పాపం అన్న మనసు చంపుకొని మన బండి సంజయ్ అన్న, మన రేవంత్ అన్న, ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఇద్దరు మాటల ఒప్పందం కుదురుందని చెప్పేసి దీపక్ అన్న కూడా త్యాగం చేసేసిండు. అది ప్రజలకు తెలుసు. జూబ్లీ హిల్స్ పని అయిపోయింది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నెక్స్ట్ ఖైరతాబాద్ సైడ్ చూస్తున్నారు జనాలు. దానం నాగేందర్ కు టికెట్ ఇయ్యారని మీరు అంటున్నారు.
ఒకవేళ దానం నాగేందర్కు టికెట్ ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచే అవకాశం ఉందా? ఇక గెలుపు ఓటమి అని అంటే ఖచ్చితంగా అంటే ఆడ జరిగిన అరాచకం మాకు ఒక అంటే మేము ఎంత అలర్ట్గా ఉండాలా అనేది మాకు నేర్పించేసింది. ఇప్పుడు ఈడ అంటారా, ఈడ క్యాడర్ ఎంత, ఇప్పుడు ఏడ క్యాడర్ అయినా బీఆర్ఎస్ క్యాడర్ ఒక బలంగా పనిచేసింది. వీళ్ళకి సపోర్ట్ ఎట్లా దొరికింది అని అంటే కరెక్ట్ మాట్లాడేటోళ్ళని అరెస్ట్, పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉంది, మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ ది, ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు మాకు తెలిసింది అంటే వీళ్ళకు ఏంది, వీళ్ళకి ఎట్లా మేము నమ్ముతున్నారా అంటే ఖచ్చితంగా ఇప్పుడు జూబ్లీ ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి 100% వస్తుంది, 100% వస్తుంది. టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మా పని ఏందో ఇక నాగేందర్ అన్నకు బాగా తెలుసు. మేము నేనే ఆయనతో వార్నింగ్ ఏం కాదు, కాంగ్రెస్ వార్నింగ్ ఇప్పుడు వార్నింగ్ ఇచ్చే స్టేజ్లు ఉన్నారా వాళ్ళు? వార్నింగ్ అంటే ఇద్దరికి టక్కర్ ఉండాలా, ఈక్వల్ ఉండాలా. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కి అసలు టక్కరే కాదు. ఎందుకు అనంటే వాళ్ళు దొంగ ఓట్లు నమ్ముకున్నారు, చిన్న చిన్న మైనర్ పిల్లలతోటి ఓట్లు వేయించారు. అది మీరు మీడియా కూడా చూసిండ్రు. అది జీవితంలో చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మన బిడ్డలు బాగుండాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మొన్న అభ్యర్థి ఏమన్నాడంటే మా అమ్మ నాన్న కలలు నెరవేరింది అనంట. థ్యాంక్ యూ. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్, ఒక తల్లిదండ్రుల కళ నెరవేర్చినందుకు దానికి మేము 100% ఒప్పుకున్నాం. కానీ ఈ రకంగా అంటే మీ తల్లిదండ్రుల కళ నెరవేర్చడానికి ఇంకోళ్ళ తల్లిదండ్రుల కళలు మట్టిలో కలిపిరు కదా మీరు. ఇప్పుడు అది ఎక్కడ పోదు, మా అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, దాని తర్వాత ఏముందో ప్రజలు చూసి ఖచ్చితంగా. దానం నాగేందర్ గారు చెప్తున్నారు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే డెఫినెట్ గా ఇక్కడ గెలుపు నాదే. మళ్ళా అంటే ప్రభుత్వం కూడా ఆ రకంగానే చూస్తుందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నాగేందర్ అన్నకు బాగా తెలుసు, అంటే నా గురించి బాగా తెలుసు. నేను ఏది మాట్లాడినా నేను ఎవరికి భయపడా, నేను ఏదున్నా మొహం పట్టుకొని మాట్లాడతా. కానీ నాగేందర్ అన్న పక్కలుండే నాగేందర్ అన్న ఓడిపోవాలని కోరుకునేది చాలా మంది ఉన్నారు. అది ఆయనకు కూడా తెలుసు 100%. అంటే తను నాగేందర్ అన్న ఎందుకు ఓడిపోతాడని అంత పకడ్బందీగా చెప్తున్నారు మీరు? ఆయన ఇప్పుడు 2 సార్లు గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు ఆయనకైతే ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఏ పార్టీ అధిష్టానంలో ఉంటే ఆ పార్టీలో మారుతాడు అన్న ఒక లేబుల్ అయితే నాగేందర్ అన్నకు ఉంది. ఓడిపోతాడు ఎందుకనంటే ఖైరతాబాద్ కు ఏం మంచి చేసిండు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలే. క్యాడర్ మొత్తంని అంటే ఆయనకు సెలెక్టెడ్ పీపుల్స్ వాళ్ళకే నువ్వు పథకాలు ఇచ్చినావు. ఎవరో ఎందుకు సార్, నాకు దళిత బంధు శాంక్షన్ అయిపోయింది, అంత అయిపోయింది. విత్ ఇన్ రేపు అయిపోతుంది అన్న మూమెంట్ లో నా పేరు తీసేసిండు. అంటే ఆయన తీసేసినని నేనేం బాధ, నాకు ఎవరో ఏం అది చేసే అవసరం. నేను ఏడికెళ్ళి ఫోన్లు చేయించుకోలే ఆయనకు తెలుసు. నేను ఫోన్లు చేయించుకొని నేను ఏదున్నా మొహం పట్టుకొని మాట్లాడతా. అంటే నాలాగా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకు సరిగా పంచలేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా హెల్ప్కి వెళ్తే మాత్రం ఆయన సెలెక్టెడ్ పీపుల్కే హెల్ప్ చేస్తాడు. కార్యకర్తలతో ఇప్పుడు ఆయనకు కావాలనుకుంటే భుజం మీద చేసి చిరునవ్వు నవ్వుతాడు. ఇక వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళని దూరం పెట్టాలంటే మొహం మార్చుకుంటాడు. అది ప్రజల్లో బాగా అంటే ముఖ్యంగా ఖైరతాబాద్ ప్రజలకు బాగా అర్థమైంది. అంటే ఆయన రాజకీయం ఎట్లుంటది, ఆయన ఖైరతాబాద్ ప్రజలు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ రావాలని కోరుకుంటున్నాం. మేము చెప్తున్నాగా, ఇవాళ రాత్రి డిక్లేర్ అయితే అర్ధరాత్రి నుండి మా పని ఎట్లుంటదో చూసా. ఎందుకంటే నాగేందర్ అన్నకు తెలుసు మేము వర్క్ ఎట్లా చేస్తాము, మా హార్డ్ వర్క్ ఎట్లుంటది, మేము ఎటువంటి మెజారిటీ ఇస్తాం అనేది కూడా ఆయనకు బాగా తెలుసు. 100% మేమైతే కోరుకుంటున్నాం ఈ నెక్స్ట్ ఇవ్వాలనే డిక్లేర్ చేస్తే బాగుంటది అని కూడా కోరుకుంటున్నాం. చెప్తలేడు కదా క్లారిటీగా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పట్లేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తలేడు. ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించరా దానం నాగేందర్కి? అసలు నాగేందర్ అన్న ఏ రోజైతే ఎవరికి అసలు ఏం తెలియకుండా తెల్లారిపోయి జాయిన్ అయ్యిండు, తెల్లారిపోయి కాంగ్రెస్ లో, అంటే ఆయన ఏమనుకుందంటే నేను కాంగ్రెస్ లో నేను బాగా సీనియర్ గా ఉండే కదా, నేను ఇప్పుడు గెలవంగానే ఫస్ట్ వెళ్ళిపోయినా నాకే ఒక మంత్రి పదవి ఇస్తాను. ఆయనకు ఆశ చాలా మంత్రి పదవి మీద, మంత్రి పదవి ఇస్తాడు అన్న ఆశ ఎవరికైనా సహజమే ఆశ పడడం. ఆశతోటి పోయిండు, ఆశ నిరాశ మన రేవంత్ అన్న చేసిండు. ఇప్పుడు రేవంత్ అన్న ఏంది అని అంటే నాగేందర్ అన్నకు టికెట్ ఇస్తాడా లేదా అన్న అయోమయంలో నాగేందర్ అన్న కూడా ఉండు. అది ఆయనకు కూడా తెలుసు, అయోమయంలో ఉన్నాడు.
ఇక టికెట్ ఇచ్చిండు అని అంటే ఇక రేవంత్ అన్నకు ఆయనకు తెలవాలా. కానీ ఇక ఏంది అని అంటే టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నాగేందర్ అన్న ఈసారి 2014 రిపీట్ కంపల్సరీ అవుతుంది. అంటే ఏం చెప్తారు ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ ప్రజలకు? అంటే మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, 100% ప్రజలు మన ఖైరతాబాద్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రెడీ ఉన్నారు. ఏ రాత్రి అయినా అలర్ట్ గా ఉన్నాము. 100% ఇక కాసుకోండి. ఇక ఏదో జూబ్లీహిల్స్ లో అయ్యింది, గుంపులు గుడి ఒక ఆడదాన్ని ఓడించిండ్రు ఇక్కడ అని అనుకుంటారేమో కానీ 100% ఇక్కడ ఏది జరగనీయం. ఏది వచ్చినా గానీ ఏడు దాకైనా ఇక మా పెద్ద అయినా జర అన్ని చూడనట్టు కేసీఆర్ గారు ఊరుకుంటారు. ఇక మేము ఒక జాల అయిందని అన్ని జాల మేము ఊరుకుంటూ పోతే అది కాదు కదా. ఇప్పుడు అంటే తప్పు చేసేటోనికి అంటే చూసేటోడికి ఎక్కువ కొంచెం దేవుడు అది చేస్తాడు. ఇప్పుడు చూసుకుంటా పోయేది లేదు, ఇక తిమ్మి తీసేదే, ప్రజలకు పోయేదే. మేము ప్రజల ఆదరణ, ఎందుకంటే ప్రజల ఆదరణ బీఆర్ఎస్ కు ఉంది. కంపల్సరీ ప్రజలు తీర్పిస్తారు. ఈ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఖైరతాబాద్ లో జరగదు. ఎందుకంటే ఏ రోజు చూడలేం కూడా మేము ఇన్ని ఎలక్షన్లల్లో, కానీ ఏ రోజు చూడలే. మొన్న జరిగిన ఎలక్షన్ అయితే చాలా దారుణం. బట్ ఖైరతాబాద్ లో మాత్రం ఏ బీఆర్ఎస్ జెండా ఎగిరిందో, నాగేందర్ అన్న హయాంలోనే ఎగిరిందో అదే జెండా ఖాయం ఫిక్స్. ఏదో పింక్ కండవాలు వేసుకున్నారు, పీస్ఫుల్ గా ఉన్నారు, వీళ్ళేంది ఎట్లనన్నా నోరు మూసుకుంటారని అంటే కాదు. ఇక పింక్ కండవ వేసుకొని ఎట్లుంటది, గులాబీ మొత్తం కాన్సెన్సీల మహిమ చూస్తారు. మళ్ళీ అంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? రానియం. అయినా అని కాదు, మీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? 100% మేము ఖచ్చితంగా అధిష్టానానికి మా మనసులో ఉన్నది. ఎందుకంటే ఆయన 2018 లో గెలిచిన 18 నుండి 2023 వరకు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్ ని మొత్తం అవాయిడ్ చేసిండు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యము. ఇంకా నేను ఇప్పుడు ఏడున్నా ఆయన రాజకీయం ఎట్లుంటుందో అందరికీ తెలుసు. కానీ ఖచ్చితం రానియము. ఎందుకు అని అంటే ఆయన అవకాశవాది. సడన్లీ ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మన ఏంది మొత్తం తెలంగాణలో హవా నడుస్తుంది. ఇక వీళ్ళు చేసిన మొన్న అరాచకం అంతే గాని తెలంగాణలో బాపు కేసీఆర్ గారు ఏందో తెలుసు, అది ఖచ్చితం ఉంది. కాకపోతే ఈ ఎవరైతే వెళ్ళిపోయినరో బీఆర్ఎస్ నుండి ఇప్పుడు ప్రజల సేవ చేయాలని ఉన్నోడు ఏడ నిలవడన్నా చేస్తాడు, ఒక పదవి లేకున్నా చేస్తాడు. మేము ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం, మాకు ఒక ఏంది డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వలేదు. అయినా కానీ మేము కార్యకర్తల్లాగా నిరంతరం కష్టపడుతున్నాం, ప్రజల్లో పోతున్నాం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా రాత్రి 12 గంటలకు నా దగ్గరికి ఇట్లా ఏమైనా గొడవలు అయితే పోలీస్ స్టేషన్ లో పిల్లలను పట్టుకోతే నేను వెళ్తా. అంటే మేము ఇంత నికాసంగా వర్క్ చేసినప్పుడు 100% ఇటువంటి వాళ్ళు వస్తే మాకు ఫర్దర్ గా కొంచెం డిసప్పాయింట్ ఉంటది. అది అధిష్టానం దగ్గర తీసుకెళ్తాం. నాగేందర్ అన్న వస్తే మాత్రం ఖచ్చితంగా రానియము. నాగేందర్ అన్న అని కాదు, ఇప్పుడు ఖైరతాబాద్ కార్పొరేటర్ కూడా ఖచ్చితం బీఆర్ఎస్ లోకి వెళ్ళి 2 సార్లు, ఇప్పుడు ఆమె 3 సార్లు ఏమో ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఓడిపోయింది. ఆమెకు రాజకీయ ఒక జీవితాన్ని ఇచ్చింది బాపు కేసీఆర్ గారు. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది అందులో స్వతంత్రం ఉండదు అది ఇది అని. ఇక ఆమె రాజకీయం ఏందో అందరికీ తెలుసు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడి నన్ను నేను తగ్గించుకోలేను. ఎందుకనంటే ఆమె కార్పొరేటర్ గా 2 సార్లు గెలిచే ఏది ఉద్ధరించలేదు, కనీసం ప్రజల్లో ఉండదు. ఏమైనా ఆమెకి ఏడుండాలనో ఆడనే ఉంటది. ఇటువంటి వాళ్ళని మా బీఆర్ఎస్ భవనం కూడా గేటు దాటనీయం. అది 100%.